గవర్నమెంట్ మారి 15 రోజులు కూడా కాలే ఇంకా. ఇది ఎమ్మెల్యే 3,00,000, వాళ్ళ తమ్ముడు 3,00,000, నన్ను చెరి 3,00,000 ఇచ్చినా అని ఓపెన్గా చెప్పడం. చెరి 6 లక్షలు అంటారు. చెరి 6 లక్షలు నిజమేనా అది? అంటే 100 నోట్ల 500 నోట్ల? నాకు కూడా తెలియదు. మీకు అందుకే నాకు కూడా తెలియదు కనుక దాని గురించి నేను ఎక్కువ మాట్లాడతలేను. అంటే ఎక్కువ మాట్లాడాలంటే అడిగి మరి ఇచ్చిన అని చెప్తున్న వ్యక్తి ఏమో చెప్తుండు, మరి కాన్ఫిడెంట్గా చెప్తుండు. నేను చాలాసార్లు కంప్లైంట్ వచ్చిందని తెలిసిన తర్వాత పోలీస్ అధికారులకు ఫోన్ చేసిన. అసలు ఆ పిల్లడు నాకు తెలుసు కానీ అసలు ఇప్పుడు ఇచ్చిండంట ఏందంట అడిగినట్టే, సార్ మీకే ఇచ్చిందని చెప్తుండు సార్ అన్నాడు. అది నాకు నేను ఎవరితో అడగలేదు, తీసుకోలేదు నేను. లేదు సార్ ఇచ్చినని చెప్తుండు సార్ అంటాడు. మరి ఇంకేం చేయాలి నేను? ఇప్పుడు ఓ మనిషి వచ్చి నేను నీకు ఇచ్చినా చెప్పినప్పుడు నేనేం చేయాలి? నేను తీసుకోను. మీరు మర్చిపోయిందేమో. అంత దుర్మార్గమైన పరిస్థితి ఏం లేదు నాకు. అట్లా తీసుకునే అలవాటు ఉంటే ఇంకో రకంగా ఉంటాం కదా. నాకు ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్ కాల్ చేయమంటారు, బయటకు పోయి నేను మళ్ళీ మా 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది దాంట్లోకే పోవాలి, లేదంటే వీళ్ళనే కొనుక్కుంటారు ఇట్లా పనులు చేస్తుంటే. సో ఇట్లా ఆరోపణ వచ్చింది కనుక నేను కూడా రొటీన్ ఏంటంటే నేను చేయలేను అని ఖండించి ఇది తప్పు అని అనకంటే నేను కూడా ఏ నిర్ణయానికి వచ్చినంటే నిజాలని నిగ్గు తేల్చడానికి నేను కూడా మొగ్గు చూపుతున్నాను. నేను కూడా ఈ విషయంలో 100% తేల్చాలి, ఇది తేల్చాలి. నిజంగా ఆ పిల్లోడు నాకు ఇచ్చిండా, నేను తీసుకున్నాను. మరి ఒక మాజీ ఎమ్మెల్యే మీద ఒక ఆరోపణ చేయడం అంటే మామూలు విషయం కాదు. చాలా ధైర్యవంతుడన్నా ఉండాలి అతను, లేదా మీరు తీసుకున్నది నిజమన్నా ఉండాలి. అంటే ధైర్యం ఎట్లా వస్తుంది మనిషికి? ఎట్లా వస్తుంది ధైర్యం? తనకు తాను ఉండొచ్చు, వెనకాల ప్రోత్సాహం ఉండొచ్చు. వెనకాల మేము ఉన్నాం నీకు అని చెప్పి చెప్పొచ్చు. ఎవరి ప్రోత్సాహం ఉండొచ్చు? ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుంది, ప్రభుత్వంలో ఉన్న పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. అక్కడ ఉన్న ఇప్పుడు చూస్తున్నాం, ఇంతకుముందు చెప్పారు కదా అన్ని జిల్లాల్లో కూడా కక్ష సాధింపులు జరుగుతున్నాయి అనేది. సో ఇది కూడా కక్ష సాధింపులోనే భాగంగానే. నేను అనలేదు, అదే అన్ని జరుగుతున్న తీరు మీరు అడగకపోవచ్చు, కానీ ఇట్లా ఆరోపణలు ఇట్లా జరుగుతున్నాయి అన్నప్పుడు కక్ష సాధింపని 100% నేను అంటాను. ఎందుకంటే నేను తీసుకున్నా లేదా నా అంతరాత్మకు తెలుసు. వాడు ఆరోపణ చేసుకున్నాడు కూడా నాకు ఇచ్చిండా లేదా అని వాడు బయటికి ఎన్ని చెప్తున్నా ఆ పిల్లోడు ఆ అంతరాత్మకు తెలుసు. నేను ఆయన అడగదలుచుకోలేదు, ఇచ్చిన లేదా అడగదలుచుకోలేదు నేను కూడా. సరే, కానీ అందుకే చెప్తున్నాను నేను ఇప్పుడు దానికి లైట్ డిటెక్టర్స్ నేను డిమాండ్ చేస్తున్నా. ప్రభుత్వమే చొరవ తీసుకొని లైట్ డిటెక్టర్ టెస్ట్ చేసి, లైట్ డిటెక్టర్ కాకపోతే ఇంకే మెథడ్ అన్నా సరే నిజాలు తేల్చమని చెప్పండి. నేను 100% ఒకవేళ మీరు తీసుకున్నట్టు తేలితే మీరు చెప్పిన పరీక్షల్లోనే 100% సమాజం ఏ శిక్ష చేసినా నేను అనుభవిస్తాను. నేనే కాదు, మా తమ్ముళ్ళు తీసుకున్నా సరే, ఎవరు తీసుకున్నాడు నిరూపణ అయినా ఈ సమాజం వేసి ఏ శిక్షగా నేను అనుభవిస్తాను. కానీ ఎందుకు మీ తమ్ముళ్ళ పేరు పదే మీకంటే కూడా మీ తమ్ముళ్ళ పేరు ఎక్కువ రావడానికి కారణం ఏంటి? ఏమి లేకుండా ఇప్పుడు అక్కడ మేము యాక్టివ్, మా తమ్ముళ్ళు చాలా యాక్టివ్ ఉంటారు. సహించరు వాళ్ళు, ఆయనకు సహించడు, ఆయనకు ఎవరు లేడు. నేను లోకల్ అబ్బా, నేను స్థానికుని, నాకు తమ్ముడు ఉంటాడు, అక్క ఉంటుంది, చెల్లెలు ఉంటాడు, బావ ఉంటాడు, బామ్మడు ఉంటాడు, తాత ఉంటాడు, ఇంకా వదినలు ఉంటారు, మరదలు ఉంటారు, చిన్నాలు ఉంటారు, పెద్ద వాడు ఆయన ఎవరు ఉంటున్నాడా? ఆయన లోకల్ కాదు కదా, ఆయన లోకలోడు కాదు కనుక నీకు ఎవరు లేడు. నేను లోకలోని కనుక నాకు ఇంతమంది ఉంటారు. చెప్తున్నా కదా, నాకు తమ్ముళ్ళు, బామర్దులు, అన్నలు, అక్కలు, వదినలు, మరదలు, తాతలు, ముత్తాతలు, మా అమ్మలు, నాయనమ్మలు, నాకు దాదాపు నియోజకవర్గంలో ఉన్న సగం గ్రామంలో నా చుట్టరికం ఉన్నది. ఉంటారు కదా బంధువులు, ఆయనకి ఎవరు లేరు. మరి సహజంగానే అంటే ఎవరైనా చెప్పుకుంటారు కదా, క్రాంతి ఎవరంటే మా బంధువు క్రాంతి అని చెప్పుకుంటే దానికి బంధువు అని చెప్పుకోవడం తప్పే ఉంటుంది. సో ఏంటంటే మాకు ఆ బలగం ఎక్కువ ఉన్నది కనుక దీన్ని బలం చేయాలి, వీళ్ళు తమ్ముళ్ళు ఇది చేసారని చెప్పి, అంతే తప్పించి వేరే ఉద్దేశం కాదు. ఓకే అనుకుందాం, మా తమ్ముళ్ళు ఇంతకుముందు ఏం చేసినారు, భూ కబ్జాలు చేసినారని చెప్పారు. ఒక్క భూ కబ్జా ఎక్కడని చెప్పారు ఎవడన్నా పలానా చోట పలానా బుచ్చైన భూమిలో అక్రమంగా కబ్జా పెట్టిర్రు క్రాంతి వాళ్ళ తమ్ముళ్ళు, పలానా ఇంకొక ఆయన భూములు అక్రమంగా కబ్జా పెట్టిర్రు అని ఎక్కడన్నా కానీ మీరే ఎవరికి అడ్వైజ్ ఇచ్చారనేది? పలానా గ్రామంలో ఒక దళితుల భూమి ఉంటే కనుక ఈ భూమిని ఎట్లా తీసుకోవచ్చునో మీరు అడ్వైజ్ చేసినారు. అట్లా అది కబ్జాలు చేసాం ఒకసారి, అడ్వైజ్ చేసినాం ఒకసారి, తీసుకుంటే వాళ్ళు తీసుకోలేదా? సో ఇట్లాంటివన్నీ కూడా బోగస్ మాటలు. అంటే వ్యక్తిత్వాన్ని హననం చేయడం, మనిషి వ్యక్తిత్వాన్ని చంపడం, ఆ క్యారెక్టర్ను దెబ్బతీయాలి. మాకున్నది క్యారెక్టర్ ఏడా, మా నాన్న నుంచి, మా తాత నుంచి. మా తాత రజాకాలం మీద కొట్టాడు, మా నాన్న ఇక్కడ దళితుల కోసం ఫైట్ చేసిండు, నేను ఇక్కడ తెలంగాణ కోసం ఫైట్ చేసిన, హక్కుల కోసం కొట్టాడానండి. అంటే మేము అక్కడ పోయి పని చేయడానికి పోయింది పైసల కోసం పోలే, మేము ప్రజలకు సేవ చేయడానికి పోయినాం. అసలు పాలిటిక్స్ అంటే నాకు మొదటి నుంచి ఇంట్రెస్ట్ లేదు, కానీ
ప్రజలకు సేవ చేయడానికి పోయిన తప్పించి డబ్బులు సంపాదించే ఉద్దేశం కాదు. ఇప్పటికి కూడా మేము అట్లే ఉన్నాం. ఇప్పటికి కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్న రోజు కూడా నా జీతం మీదే పనిచేసిన. ఎవడన్నా తీసుకొచ్చి మీ దగ్గర డబ్బులు లేవా? నేను లేవంటే నువ్వు సమాజం నమ్మితే మంచిదే. నమ్మనప్పుడు నేను నమ్మించే ప్రయత్నం నేను చేయలేను కదా అంటూ నేను. అట్లా ఇప్పుడు మీరు ప్రజా జీవితంలో ఒక్కొక్క ఎమ్మెల్యే ఇప్పుడు బయట జరిగిన చర్చ ఏమిటంటే బహుశా ఇప్పుడు ఓడిపోయాను కాబట్టి ఇప్పుడైనా చెప్పండి వాస్తవాలు ఏందో. 150 కోట్లు 100 కోట్లు నేను కూడా అడగతా. చాలా మంది అది చెప్తారు కదా, ఒక ఎమ్మెల్యే 100 కోట్లు సంపాదించుడు, ఎంత సంపాదించు, ఎట్లా వస్తాయి చెప్పండి. మరి నాకు ఇప్పటిదాకా మరి తెలియదు మరి ఆ ఉపాయం. కనీసం నేను ఉన్న 5 ఏళ్ళ ఇలాంటి వాడు చెప్పినా కూడా బాగుండేది, కానీ ఎవడు ఏం చెప్పలేడు. మరి నేను కూడా ఇప్పటిదాకా ఏం సంపాదించలేను. ఇప్పటికీ నేను ఎట్లా ఉన్నా, నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఉద్యోగం మీదే బతికినా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉద్యోగం మీద బతికినా. ఉద్యోగం మీద వచ్చే ఆ జీతం మీద నేను బతికినా. నేను ఎమ్మెల్యేగా వచ్చే పారితోషికం మీద నేను బతికినాను. ఏ ఆస్తులు లేవు, బినామీలు ఎక్కడ లేవు. బినామీలు ఇంకా ఆస్తులు లేకపోతే ఇంకా బినామీలు ఎందుక? అసలు దాని గురించి నాకు ఆలోచించారు. చెప్తారా? నాకేం సంబంధం? నేను లేదని చెప్తున్నాను. నేను చెప్తున్నా లేదని. నువ్వు ఎంక్వైరీ చేసుకో. ఎంక్వైరీ చేసుకోండి. నువ్వు ఎంక్వైరీ చేసుకొని పలానా ఆస్తుంది, ఇంకో ఆస్తుందని నువ్వు చెప్పు, నేను చూసుకుంటా. కానీ మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బహుశా ఆ కరోనా వచ్చిన 1.5 ఏడాది మినాయిస్తే ఆ తర్వాత ఎందుకో ఆ భూ కబ్జాలు చేసిరని, ఏకంగా చెరువునే కబ్జా చేసిరని మీరు ఎందుకు అప్పుడు? నేను అది చెప్తున్నా కదా, కరోనా ఉన్నన్ని 2 సంవత్సరాలు కంప్లీట్ ఊళ్ళలో ఉన్నాం. ప్రజలకు అందరికి అందుబాటులో ఉండి ఏ గ్రామంలో ఏ సమస్య ఉందో దగ్గరుండి మానిటర్ చేసినాం. సో నాకు ఇంకా ప్రజల్లో బాగా ఆదరణ పెరిగింది. ఆయన దామోదర రాజనరసింహ కరోనా సమయంలో కూడా మా నియోజకవర్గంలో ఒక్క ఊరికి రాలే. వాళ్ళ కార్యకర్తలు చచ్చిపోతే కూడా రాలే. ఇప్పుడు ఏం చేయాలి మరి? డ్యామేజ్ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? ఆయన ఏం చేయలేడు, రాలేడు. నన్ను ఏం చేయాలి? క్యారెక్టర్ను ఇది చేయాలి. వీళ్ళు కబ్జాలు చేస్తుండ్రు, వీళ్ళు చెరువులు కబ్జాలు చేసిండ్రు, ఇవన్నీ ఇట్లా ఆరోపణలు ముందు పెట్టి ప్రజల్లో దుష్ప్రచారం చేయాలి. అయినా కూడా మేము పట్టించుకోండి. నువ్వు ఆరోపణ చేసినావా? నేను ఇప్పటికే చెప్తున్నా కదా, ప్రభుత్వం మీది కదా, మీరు ఏ ఆరోపణ చేసినరో వాటన్నిటి కూడా నిజాలు తెలుసండి. మేము రెడీగా ఉన్నాం. ఇప్పటికి భూ కబ్జాలు చేసినామన్నారు కదా, భూ కబ్జాలు చేసినట్టు ఇప్పుడు విచారణ చేసి తెలుసండి. లేకుండా మూసుకొని కూర్చోండి. లేకుండా మీరు ఎవడెవరు కబ్జాలు చేసాడో వాడి మీద నేను పనిష్మెంట్కి నేను కోరుతా. ఇప్పుడు చెప్తున్నాను కదా, అందుకే నేను ఇప్పుడు ఈ దళిత బంధు ఆరోపణ నేనే వదలదలుచుకోలేదు. అప్పుడు అది కాదు, దళిత బంధుకు వద్దాం. మీ మీద ఇట్లాంటి రకాల భూ కబ్జాల ఆరోపణలు వచ్చినప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? నేను నిజాయితీ పని కనుక ఎవడో కుక్కలు ముడుతుంటే ఎందుకు అనుకున్నాను. నేను ఎవడో కుక్కలు మస్తు ముడుతుంటాయి, మనం డెవలప్మెంట్ చేస్తున్నాం కనుక, మనం కూడా బాగుంటున్నాం కనుక, మనం అంటే వాళ్ళ ఉనికికి ప్రశ్నార్థకం తయారైంది కనుక ఆరోపణలు చేస్తున్నారు. మనం దాన్ని ఖండించాల్సిన అవసరం ఏముందని నేను అన్నాను. మా తమ్ముడు చాలా సందర్భాలు అన్నారు, అన్న ఇట్లా వస్తుంది మనం ఖండించాలంటే మేము చేసినామా అని అన్నా. లేదు, మరి లేనప్పుడు ఎందుకు ఖండిస్తాం? మనం ఎవడో రాసుకొని దానికి మనం ఏం చేస్తాం అని చెప్పి నేను లైట్ తీసుకున్నా. అంటే అది నేను లైట్ తీసుకోవడం, అది నిజంగా లైట్ తీసుకోవడమే తప్పిదమైపోయింది. నేను లైట్గా తీసుకోవడం ఏమైందంటే అది కొందరు నమ్మే స్థాయికి వచ్చింది. కొందరు కాదు, అది ఎవరు మీలాంటి కూడా నమ్మే పరిస్థితికి వచ్చింది. మా వెల్విషర్స్గా ఉన్న వాళ్ళు కూడా అరే నిజంగానే ఇట్లా జరిగిందేమో నమ్మే పరిస్థితి వచ్చింది. అందుకే నేనంటే ఇప్పుడు ఈ దళిత బంధు ఇష్యూని నేనే వదలదలుచుకోలేదు. ఏం చేస్తారు? తేల్చాలి వాళ్ళు. నేను తీసుకున్నట్టు ప్రూవ్ చేయాలి. ఎక్కడ ఎట్లనో దాన్ని ఎట్లా ప్రూవ్ చేస్తారనేది ప్రభుత్వానికి ఉన్న బాధ్యత, దామోదర రాజనరసింహ బాధ్యత. అందుకే ఒక ఆరోపణ చేయడం కాదు, ఆ ఆరోపణను నిజంగానే ఇప్పుడు ఆయన పేరు చూస్తాను ఇక్కడ డైరెక్ట్ లేడు కదా, లేదంటే ఆయన రాలేదు, ఆయన ప్రెస్ మీట్ వాళ్ళందరూ ఆయనతో టైఅప్ అయిన తర్వాతనే గత సంవత్సరాల కాలంగా ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇంతకుముందు మా పార్టీ వాళ్ళు దామోదరుతో వీళ్ళందరూ టైఅప్ అయిన తర్వాతనే మా మీద ఇవన్నీ చేయడం మొదలుపెట్టిండ్రు. మా మీద ఇట్లా కోట్లను పెట్టి వాళ్ళతో నడిపిస్తుండు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకు ప్రలోభ పెట్టి వాళ్ళతో నడిపిస్తుండు దామోదర రాజనరసింహ. నేను అదే చెప్తున్నా కదా, లై డిటెక్టర్ పరీక్ష వాడికి పెట్టాలా నాకు పెట్టాలి, ఆ పిల్లోడికి పెట్టాలా నాకు పెట్టాలి, అప్పుడు నీకు వాసన తెలుస్తుంది కదా, ఇంకేంది మరి.